పెరిగారు. అలాగే భద్రత కూడా అప్పుడు కొరవడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక భయం పోయింది, భద్రత పెరిగింది, నేరాల సంఖ్య భారీగా తగ్గింది అనే ఒక లెక్క అయితే తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా ప్రతి పల్లెలో సీసీ కెమెరాలతో నిఘా, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లతో పర్యవేక్షణ, రాష్ట్ర వ్యాప్తంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసింగ్, దీని ఫలితంగా నేరస్తుల వెన్నులో వణుకు పుడుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అంచనా వేసేందుకు ఏటా నమోదయ్యే కేసుల సంఖ్య ప్రధాన కొలమానం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏకంగా 7,61,067 కేసులు నమోదయ్యాయి. సరాసరి రోజుకి 417, నెలకి 12,684, ఏడాదికి 1,52,213. ఇలా ఇన్ని కేసులతో రికార్డు సృష్టించారట అప్పట్లో. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,86,386 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. తర్వాత ఏడాదిలో 2,000